సో హాయ్ గైస్, ఓజీ సినిమా ఫుల్ స్టోరీ ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో ఈ సినిమాలో అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఏ లెవెల్లో తన క్యారెక్టర్ అనేది ఉంటుందో క్లారిటీగా అయితే మనకైతే అర్థమవుతుంది. సో సుజిత్ గారు అయితే ఇలానే రాసిండా లేదా 100% అయితే తెలియదు. కానీ కొన్ని వికీపీడియా ద్వారా చాట్ జీపీటీ చెప్పిన ద్వారా ఓజీ మూవీ స్టోరీని ఏ లెవెల్లో మన సుజిత్ గారు హ్యాండిల్ చేసిండో ఒక్కసారి అయితే మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో ముంబైలో అండర్ క్రాప్ ఉన్న మన ఓజాస్ గంభీర తను వచ్చేసరికి డాన్, అంటే ఆ ముంబైకి మొత్తం డాన్ మన ఓజాస్ గంభీర అని చెప్పుకోవచ్చు. సో తను అక్కడ చాలా పెద్ద డాన్. కొన్ని సిచ్యువేషన్ వల్ల, కొన్ని ఎమోషన్, కొన్ని బ్యాగ్ ఫ్లాగ్స్ వల్ల అయితే తనైతే ఆ ముంబైని వదిలేసి అయితే వెళ్ళిపోతాడని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత తిరిగి వచ్చి తన ద్రోహం చేసిన వాళ్ళని, విలన్ని అయితే మన ఓజాస్ గంభీర్ అయితే నరుకుతాడని చెప్పొచ్చు. ఇదైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో వికీపీడియా కొన్ని గూగుల్ అయితే ఇలానే చూపిస్తుంది. ఓజీ ఒక ఫుల్ స్టోరీ ఇలానే ఉండబోతుందని వికీపీడియా అయితే చూపిస్తుందని చెప్పొచ్చు. 100% దీన్ని అయితే మనమైతే నమ్మలేము. కానీ ఇలానే ఉంటే కొన్ని మంచిగా స్టఫ్ని కావచ్చు, కొన్ని ఎలివేషన్ పవన్ కళ్యాణ్ గారికి పడితే మామూలుగా ఉండదు. సో సుజిత్ గారు తీసిన 100% జస్టిఫై అయితే పీకే ఫ్యాన్స్కి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఓజాస్ గంభీర్ అనే టైటిల్ కూడా బాగుంది. ఓజీ ప్రతి ఒక్క షార్ట్ ఎలివేషన్ పీకే గారికి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. టీజర్లో గ్లిమ్స్లోనే విషయం ఆ షార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సాంగ్లో మన పీకే గారికి పడ్డ కొన్ని లుక్స్ కావచ్చు, ఆ షార్ట్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో తన యాక్టింగ్ అయితే ఈ సినిమాలో అయితే మామూలుగా ఉండదు. సో ఈ మూవీలో ఎక్కువ అయితే అంటే ఎక్కువ బాడీ గార్డ్స్ని అయినా వేరే వాళ్ళని అయితే పెట్టలేదంట. ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ సినిమాలో అయితే నటించడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సో ఎక్కువగా నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్నా ఓజీ సినిమాని ఏ లెవెల్లో తీస్తారు, పీకే గారిని ఏ విధంగా చూపిస్తారు అని ఈగల్ వెయిట్ చేస్తున్నా. నాతో చాలా మంది పీకే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు చెప్పుకోవచ్చు. సో ఓజీ సినిమా ఇలానే ఉండే ఛాన్స్ అయితే 100% అయితే ఉంది, ఉండకపోవచ్చు. సో దీనికైతే మనం అయితే నమ్మాల్సిన అవసరం అయితే లేదని చెప్పొచ్చు. సో ఓజీ సినిమా డే 1 నుంచి అయితే నెక్స్ట్ లెవెల్లో, రికార్డ్ లెవెల్లో కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో పీకే ఆఫ్టర్ చాలా మూవీస్ తర్వాత హైప్డ్ మూవీ అని చెప్పొచ్చు. ఒక 4 to 5 years తర్వాత రీమేక్ తీయకుండా ఒరిజినల్ సినిమా అయితే ఈ ఓజీ సినిమా అని చెప్పొచ్చు. క్లారిటీగా అర్థమవుతుంది. ఇండియా వైజ్గా అయితే రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా హిందీ నార్త్ వాళ్ళకి కొంచెమన్నా కనెక్ట్ అయితే మామూలుగా ఉండదు. కొంచెం పుష్ప లేకపోతే కేజీఎఫ్ లాంటి కొన్ని ఎలివేషన్ మన పీకే గారికి పడితే మామూలుగా ఉండదు. ఇలాంటి సినిమా వచ్చేసరికి నార్త్లో అయితే ఇరుగా ఆడుతాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాయి. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్లో అయితే 100 నుంచి 200 కోట్ల నెట్ వచ్చే అవకాశం అయితే మన బాలీవుడ్ నుంచి అయితే ఉందని చెప్పొచ్చు. క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో నేను చెప్పిన ఓజీ ప్లాట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే ఓజీ సినిమా డే 1 మన నైజాం, సీడెడ్, గుంటూరు, నెల్లూరు, వైజాగ్, ఉత్తరాంధ్ర అలానే నార్త్ ఇండియా వైజ్గా డే 1 కలెక్షన్ ఎంత వచ్చే అవకాశం ఉంది కామెంట్ చేయండి. నేను ఈ సినిమా డే 1 వచ్చేసరికి 150 కోట్ల గ్రాస్ ఫిక్స్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. హిట్ టాక్ వస్తే 150 కోట్లు, అదే బ్లాక్ బస్టర్ 2 దానికి మించి టాక్ వస్తే 170, 180 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పీకే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓజీ ఒక ప్లాట్ మీకు ఎలా అనిపించింది అనేది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా. సో దట్స్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్.